ఇది నా పరిస్థితి. మా కోచ్ కొడుకేమో వాళ్ళ నాన్న కోచ్ అని చెప్పి లీనియన్స్ తీసుకొని లేట్గా ప్రాక్టీస్కి రావడం, హడావిడిగా బ్రాండెడ్ క్లోత్స్ వేసుకొని పెద్ద కిట్ పట్టుకొని వచ్చి ఏ ఎక్సర్సైజ్ చేసినా చెప్పినా చేయకుండా రెక్లెస్గా ప్రాక్టీస్ చేసుకుంటూ వాడు మహా అయితే క్లబ్ క్రికెట్ వరకు మిగిలిపోయాడు. నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళ నాన్నగారేమో ఒక 10-12 బాల్ తీసుకొచ్చి వేరే నెట్స్లో తనకి విడిగా ప్రాక్టీస్ చేయించేవారు ఆయన దగ్గరుండి. ఈరోజు ముగ్గురం ఒక్కొక్క దగ్గర ఉన్నాం. తండ్రి ప్రోత్సాహం ఉంటే వీడికి ఒక ప్యాషన్ యాడ్ అయితే పిల్లల జీవితం ఎలా ఉంటుందో ఈరోజు చూడండి. వాళ్ళు ఎలా ఎక్కడెక్కడ ఉన్నాము ముగ్గురం. చాలా మందికి పిల్లల్ని కనడమే వచ్చు, పెంచడం రాదు. వాళ్ళకు ఒక ప్రొఫెషన్ని ఇలాగ చేద్దామని కూడా తెలియదు. ఏదో గొర్రెల మందలాగా కన్నామా, పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసామా, ఇంకంతే ఫీజులు కట్టుకొని మేము కష్టపడిపోతున్నాం అని చెప్పుకోవడమే. ఒక తండ్రి పట్టించుకొని ప్రోత్సహిస్తుంటే నితీష్లా అవుతారు, పట్టించుకోకపోతే మా కోచ్ కొడుకులా అవుతాడు. ప్రోత్సాహం లేదు, పట్టించుకోకపోవడం ఉంటే మా నాన్నగారు లాగా నేను ఇలా మిగిలిపోయాను. మా నాన్న అయితే నా క్రికెట్ బ్యాట్ని స్తంభానికి వేసి కొట్టాడు అనమాట. నేను కష్టపడి నేను సొంతంగా కొనుక్కున్న దానికి. నేను క్రికెట్కి వెళ్ళి చదువు పాడు చేసుకుంటున్నాను ఎవరో చెప్పారని. అది పిల్లల్ని పెంచే పద్ధతి తెలియకపోతే ఇలా ఉంటుంది జీవితాల్లో.